Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. రోజు వాడే చిన్న చిన్న వాక్యాలు. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. భయపడడం. భయపడడాన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. స్కేర్ ఆర్ ఫియర్ ఆర్ అఫ్రైడ్ ఈ విధంగానైనా చెప్పవచ్చు. దీని మీద కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. భయపడడం, స్కేర్, ఫియర్, అఫ్రైడ్. నేను భయపడ్డాను. నేను భయపడ్డాను. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ వాస్ స్కేర్డ్. ఐ వాస్ స్కేర్డ్. భయపడ్డాను. పాస్ట్ టెన్స్‌లో ఉంది సెంటెన్స్. సీ ద నెక్స్ట్ వన్. అతను భయపడ్డాడు. అతను భయపడ్డాడు. ఇంగ్లీష్‌లో హి వాస్ స్కేర్డ్. అతను భయపడ్డాడు. హి వాస్ స్కేర్డ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు భయంగా ఉంది. నాకు భయంగా ఉంది. ఇంగ్లీష్‌లో ఐ యామ్ స్కేర్డ్. ఐ యామ్ స్కేర్డ్. వారు అతనిని భయపెట్టారు. వారు అతనిని భయపెట్టారు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో దే స్కేర్డ్ హిమ్. దే అంటే వారు. భయపెట్టారు. స్కేర్డ్. హిమ్. హిమ్ అంటే అతనిని. దే స్కేర్డ్ హిమ్. ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. వారంటే అతనికి భయం. వారంటే అతనికి భయం. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ దెమ్. హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ దెమ్. వారంటే అతనికి భయం అని చెప్పే సందర్భాలలో హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ దెమ్ అని యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. ఇందులో భయపడ్డానికి ఏమీ లేదు. ఇందులో భయపడ్డానికి ఏమీ లేదు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో దెర్ ఈజ్ నథింగ్ టు ఫియర్ ఇన్ దిస్. దెర్ ఈజ్ నథింగ్ టు ఫియర్ ఇన్ దిస్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అతనిని భయపెట్టు. నువ్వు అతనిని భయపెట్టు అని చెప్పే సందర్భాలలో యూ స్కేర్ హిమ్. యూ స్కేర్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. ఇకపై నేను ఇది చేయను. ఇకపై నేను ఇది చేయను అని చెప్పే సందర్భాలలో ఐ విల్ నాట్ డూ ఇట్ హియర్ ఆఫ్టర్. ఐ విల్ నాట్ డూ ఇట్ హియర్ ఆఫ్టర్. హియర్ ఆఫ్టర్ అంటే ఇకపై. నేను ఇది చేయను. ఐ విల్ నాట్ డూ ఇట్ అంటే ఫ్యూచర్‌లో చేయను అని చెప్పడానికి. సో, విల్ యూజ్ చేస్తాం. సీ ద నెక్స్ట్ వన్. దీనితో అతడు ఏం చేశాడు? దీనితో అతడు ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ విత్ ఇట్? వాట్ డిడ్ హీ డూ విత్ ఇట్ అంటే వాట్ డిడ్ హీ డూ అంటే అతను ఏం చేశాడు? దీనితో విత్ ఇట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. భవిష్యత్తులో అలా చేయకు. భవిష్యత్తులో అలా చేయకు. ఇంగ్లీష్‌లో డోంట్ డూ సో ఇన్ ద ఫ్యూచర్. డోంట్ డూ సో ఇన్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఇన్ ద ఫ్యూచర్ అలా చేయకు. డోంట్ డూ సో. సీ ద నెక్స్ట్ వన్. నేను చెప్పింది మర్చిపోకు. నేను చెప్పింది మర్చిపోకు అని చెప్పే సందర్భాలలో డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. డోంట్ ఫర్గెట్ వాట్ ఐ సెడ్. వాట్ ఐ సెడ్ అంటే నేను చెప్పింది. మర్చిపోకు. డోంట్ ఫర్గెట్. సీ ద నెక్స్ట్ వన్. అది ఇక్కడకు తీసుకురాకు. అది ఇక్కడికి తీసుకురాకు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో డోంట్ బ్రింగ్ దట్ హియర్. డోంట్ బ్రింగ్ దట్ హియర్. డోంట్ బ్రింగ్ అంటే తీసుకురాకు. అది అంటే దట్. ఇక్కడికి అంటే హియర్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో ఫస్ట్ యూ గో ఫ్రమ్ హియర్. ఫస్ట్ యూ గో ఫ్రమ్ హియర్ అంటే ముందు ఫస్ట్. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. యూ గో ఫ్రమ్ హియర్. ఇక్కడి నుండి ఫ్రమ్ హియర్. సీ ద నెక్స్ట్ వన్. వచ్చేటప్పుడు పూలు తీసుకునిరా. వచ్చేటప్పుడు పూలు తీసుకునిరా. ఈ సెంటెన్స్‌ని ఈ విధంగా చెప్పాలి. బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమింగ్. బ్రింగ్ ఫ్లవర్స్ వైల్ కమింగ్ అంటే పూలు తీసుకునిరా. బ్రింగ్ ఫ్లవర్స్ వచ్చేటప్పుడు. వైల్ కమింగ్ ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎంత దూరం వెళ్ళగలవు? నువ్వు ఎంత దూరం వెళ్ళగలవు? అని అడిగే సందర్భాలలో హౌ ఫార్ కెన్ యూ గో? హౌ ఫార్ అంటే ఎంత దూరం? ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను నిన్ను ఇది చేయనివ్వను. నేను నిన్ను ఇది చేయనివ్వను. ఐ విల్ నాట్ లెట్ యూ డూ దిస్. ఐ విల్ నాట్
లెట్ యూ డూ దిస్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని చెప్పే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో వాట్ డు యూ థింక్ అబౌట్ మీ? వాట్ డు యూ థింక్ అబౌట్ మీ? సీ ద నెక్స్ట్ వన్. చేయాలని అనుకోవడం. ఏదైనా పని చేయాలని అనుకోవడాన్ని ఇంగ్లీష్‌లో వాంట్ టుని యూజ్ చేస్తాం. నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు గో. ఐ వాంట్ టు గో. నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు టాక్. ఐ వాంట్ టు టాక్. ఈ విధంగా ఫ్రేమ్ చేయవచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. నేను అతనితో ఒంటరిగా మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఎలోన్. ఐ వాంట్ టు టాక్ టు హిమ్ ఎలోన్ అంటే ఒంటరిగా. ఐ వాంట్ టు టాక్ టు హిమ్ నేను మాట్లాడాలనుకుంటున్నాను అతనితో. సో, ద నెక్స్ట్ వన్. ఆమె అది నాకు ఇచ్చింది. ఆమె అది నాకు ఇచ్చింది అని చెప్పే సందర్భాల్లో ఏ విధంగా చెప్పాలి? షీ గేవ్ ఇట్ టు మీ. షీ గేవ్ ఇట్ టు మీ. అది. సీ ద నెక్స్ట్ వన్. నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను. నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేను అని చెప్పే సందర్భాలలో ఐ కాంట్ టేక్ మనీ ఫ్రమ్ యూ. ఐ కాంట్ టేక్ మనీ ఫ్రమ్ యూ అంటే నేను తీసుకోలేను. మనీ. మనీ అంటే డబ్బులు. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఇక్కడికి ఎవరినైనా కలవడానికి వచ్చారా? మీరు ఇక్కడికి ఎవరినైనా కలవడానికి వచ్చారా? ఇంగ్లీష్‌లో హావ్ యూ కమ్ హియర్ టు మీట్ సమ్‌వన్? హావ్ యూ కమ్ హియర్ టు మీట్ సమ్‌వన్ అంటే మీరు వచ్చారా? హావ్ యూ కమ్ ఇక్కడికి, హియర్ ఎవరినైనా కలవడానికి, టు మీట్ సమ్‌వన్ ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతనికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు. అతనికి ఎవరితోనూ మాట్లాడాలని లేదు. ఈ సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హీ డజంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్. హీ డజంట్ వాంట్ టు టాక్ టు ఎనీవన్ అంటే హీ వాంట్ టు టాక్ టు అతను మాట్లాడాలనుకుంటున్నాడు. హీ డజంట్ వాంట్ టు టాక్ అంటే అతను మాట్లాడాలని అనుకోవడం లేదు. ఎవరితోనూ అంటే ఎనీవన్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు నీ నిర్ణయం మార్చుకున్నావు? నువ్వు ఎందుకు నీ నిర్ణయం మార్చుకున్నావు? ఇంగ్లీష్‌లో వై డిడ్ యూ చేంజ్ యువర్ డెసిషన్? వై డిడ్ యూ చేంజ్ యువర్ డెసిషన్ అంటే ఎందుకు మార్చుకున్నావు? వై డిడ్ యూ చేంజ్ నీ నిర్ణయం యువర్ డెసిషన్ ఈ విధంగా చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నా పని ఎవరు చేస్తారు? నా పని ఎవరు చేస్తారు అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో హూ విల్ డూ మై వర్క్? హూ విల్ డూ మై వర్క్ అని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె తన జీవితంలో ఏమీ సాధించలేకపోయింది. ఆమె తన జీవితంలో ఏమీ సాధించలేకపోయింది. ఇంగ్లీష్‌లో షీ కుడెంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ హెర్ లైఫ్. షీ కుడెంట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ హెర్ లైఫ్. షీ కుడెంట్ అచీవ్ అంటే ఆమె ఏమీ సాధించలేకపోయింది. ఏమి ఎనీథింగ్. ఇన్ హెర్ లైఫ్. ఇన్ హెర్ లైఫ్ అంటే ఆమె జీవితంలో. సీ ద నెక్స్ట్ వన్. నాకు నీ సమాధానం తెలుసుకోవాలని ఉంది. నాకు నీ సమాధానం తెలుసుకోవాలని ఉంది. ఇంగ్లీష్‌లో ఐ వాంట్ టు నో యువర్ ఆన్సర్. ఐ వాంట్ టు నో యువర్ ఆన్సర్ అంటే మీ సమాధానం తెలుసుకోవాలని ఉంది. ఐ వాంట్ టు నో. సమాధానాన్ని ఇంగ్లీష్‌లో ఆన్సర్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.